ఏసీసీ అర్షద్ అలీ గారు సార్ దయచేసి స్టేజ్ పైకి వచ్చేసేయండి సార్. ఎంటగ్రా అలాగే థ్యాంక్ యూ. ఓకే సార్. అందరినీ కలవడం, దీనికి వేదిక బాలరాజ్ ఎంపీఆర్ కన్వెన్షన్ సెంటర్, అంతేనా? బాలరాజ్ది. సో బాలరాజ్తో పాటు వాళ్ళ అబ్బాయి యాదగిరి కానీ, అదేవిధంగా వెంకటేష్, వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అభినందన తెలియజేస్తాం. వేదిక మీద ఉన్న శాసనసభ్యులకి, మిగతా పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇంద్రారెడ్డి నా తమ్ముడు, ఆ తమ్ముడి జనకుమారుడు, వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే మా అనుబంధం నాది ఇంద్రారెడ్డిది మామూలు అనుబంధం కాదు. ఒక తల్లి బిడ్డల్లాగా అంతా కలిసి ఉండేవాడు ఎన్టీ రామారావు అమెరికా ఉంటాడు. ఎప్పుడు ఏరియా అనుకున్నా కూడా నాకు తమ్ముడే గుర్తొస్తుంటాడు. ఆ తర్వాత మరదలు సబితా గుర్తొస్తాడు. ఏ విధంగా ఇక్కడికి వచ్చానో ఈ గ్రామానికి, ఏ విధంగా బాలరాజు గారు, ఆయన కుమారుడు యాదగిరి ఎలా పరిచయం అయ్యారో అన్నది ప్రజలు కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాన, భార్య, బిడ్డ, గుట్టు, గోద, ఆత్మీయుడు, స్నేహితుడు, భగవంతుడికి ఆయన ఆశీస్సులు ఉండబట్టి మనం ఎక్కడో ఇప్పుడు ట్రైన్లో 50 మంది పోతుంటాం. 50 మందిని మన ఇంటికి రమ్మడం, ఏ ఒక్కరో ఇద్దరు తెలుస్తారు. అది రుణానుబంధం. ఇది వాస్తవం. దాదాపు ఎన్ని సంవత్సరాల తమ్ముడు? 20 సంవత్సరాలు. ఒకటే చెప్పాను, నువ్వు నా దగ్గర ఏమీ ఆశించలేదు, నేను నీ దగ్గర ఆశించలేదు. కానీ ఇక్కడ పొలం కావాలన్న పొలం కొనిచ్చాడు. ఆ తర్వాత భూదేవి ఉద్దరు. అంటే మనం ఎక్కడైనా పొలం కొనాలనుకున్నా మనకు దక్కదు. సడన్ గా ఒక చోట ఎక్కడో పొలం వస్తుంది. అంటే ఇదంతా కూడా ప్రారంభ కర్మ అంటారు. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూదేవికి మనకి ఇష్టమైనప్పుడే మనం అక్కడ కొనేటట్టు చేస్తాం. కాబట్టి చేవెళ్ళలో నేను కోరి వద్దనుకున్నాను. కానీ ఆ 20 సంవత్సరాల నుంచి కూడా ఒకటి ప్రేమ, ఒకటి ఆప్యాయం. స్నేహం ఉన్నది ఏదో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది కాదు. స్నేహం చేస్తే జీవితాంతం కంఠంలో ఊపిరినంత వరకు స్నేహం చేయాలి. అది నా మనసులో ఉండేది. ఎక్కచ్చగా మాట్లాడడం, భద్రతగా ఉండడం, నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఉండడం, అది నేను నేర్చుకున్నాను. తమ్ముడు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ తమ్ముడు గొడకెళ్ళాలి, సరే ఎంతమంది సరే, నా వల్ల ఆయన సహాయం. మన ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలి, 40 మందిని 30 మందిని అక్కడికి వెళితే అందరూ భోజనం చేయాలి. భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు అని ఎన్నో సందర్భాల్లో చెప్పాను. తన ఇల్లు, నీ ఇల్లే అది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన బంధం, నువ్వు మన యూనివర్సిటీ, ఈ రోజున మోహన్ బాబు యూనివర్సిటీ, మీ అందరూ దర్శిస్తాం. కాబట్టి తృప్తిలో ఉంది. తమ్ముడు ఎప్పుడు వస్తుంటాడు. ఆ కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఈ చేవళ్లకు నాకు ఇంతకు ముందు ఆ బంధం ఉండదు మీకు చెప్పాను నేను. కాబట్టి గ్రామ ప్రజలకి,
ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చూస్తుంటే వేదిక మీద ఉన్న శాసనసభ్యుడికి, మిగతా పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇంద్రారెడ్డి నా తమ్ముడు, ఆ తమ్ముడికి అన్నకుమారుడు, వాళ్ళని చూస్తే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే మా అనుబంధం నాది ఇంద్రారెడ్డిది మామూలు అనుబంధం కాదు. ఒక తల్లి బిడ్డల్లాగా అంతా కలిసి ఉండేవాడు. ఎన్టీ రామారావు అన్నయ్య దగ్గర ఉండేటప్పుడు ఎప్పుడు ఏరియా అనుకున్నా కూడా నాకు తమ్ముడే గుర్తొస్తుంటాడు. ఆ తర్వాత మరదలు సబితా గుర్తొస్తాడు. ఏ విధంగా ఇక్కడికి వచ్చానో ఈ గ్రామానికి, ఏ విధంగా బాలరాజు గారు, ఆయన కుమారుడు యాదగిరి ఎలా పరిచయం అయ్యారో అనడానికి ప్రతిది కూడా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయాన, భార్య, బిడ్డ, గుడ్డు, గోద, ఆత్మీయులు, స్నేహితులు. చెప్పండి కొట్టాలండి, అప్పుడే సార్ డైలాగ్ చెప్తారు. సార్ అది తీస్తే బాగొస్తుంది సార్, అది తీసేద్దాం ఒకసారి. హలో, ఇప్పుడు 560 చిత్రాలు యాక్ట్ చేశాను. 1975 సంవత్సరం నుంచి విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, అటు నిర్మాతగా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, అన్నయ్య దగ్గర నుంచి ఇవిడెవరు చేస్తూనే ఉన్నాను. ఈ మధ్యనే పిల్లలు వస్తున్నారు కదా, ఇక నేనెందుకులే ఏదో సంవత్సరాల కోసం క్యారెక్టర్ చేద్దామని అనేసాను. కానీ ఆ నటనే నాకు ఈరోజు విద్యాలయాలు ఇచ్చింది. మీకు చెప్పలా, మా నాన్నగారు టీచర్, ఇవన్నీ మీరు చూసుంటారు. ఎక్కడో మా నాన్నగారు అయితే 5 రూపాయల జీతంతో ప్రారంభించారు ఆయన జీవితాన్ని. మాకు 3 ఎకరాల పొలం ఉండేది. నాన్నగారు, వారి అమ్మా నాన్నల ఆశీస్సులు ఉండబట్టి, ప్రజల ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు పోషించారు. డైలాగులు ఎన్నో కానీ ఏది గుర్తుండదమ్మా ఇప్పుడు. కానీ రాసనారాయణరావు గారు, మా గురుగారు, డైలాగులు ఎన్నో రాశారు. రాత్రుల్లో నువ్వు ఎలా పెడతావయ్యా అన్నాడు 3 గంటలకు నా పక్కన ఒక ఆర్టిస్ట్. అంటే డైలాగ్ ఎలా ఉంటుందంటే, దారి, ఆ దారి 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 అని చెప్పడానికి ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది. ఏ దారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి దారి దొరుకుతుంది. కాబట్టి ఈ దారి మీద రాసిన డైలాగ్. కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.